ఇజ్రాయిల్ ప్రమాదంలో ఉంది అనే శీర్షికన మూడవ భాగం ఇది. జర్నలిస్టు పార్థసారథి పొట్లూరి గారు అందించారు. ఇజ్రాయెల్ మీద హూతీల డ్రోన్ అటాక్. సమద్-3 ఇది ఇరాన్ డ్రోన్. సమద్-3 డ్రోన్ రేంజ్ 800 కిలోమీటర్లు. కానీ ఇరాన్ దీనికి మార్పులు చేసి లాంగ్ రేంజ్ డ్రోన్గా అభివృద్ధి చేసింది. మాడిఫై చేసిన సమద్-3 డ్రోన్ను హుతీలకి సరఫరా చేసింది. హుతీలు నేరుగా సమద్-3 డ్రోన్ను ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. సమద్-3 డ్రోన్ నేరుగా టెల్ అవీవ్లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మీద పడి పేలిపోయింది. ఫలితంగా ఒక ఇజ్రాయెల్ పౌరుడు మృతి చెందాడు. యెమెన్ నుండి డ్రోన్ ఇజ్రాయెల్ వరకు ఎలా వెళ్ళగలిగింది అనేదే ఇక్కడ ప్రశ్న. ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న యెమెన్ మధ్యధరా సముద్రం వరకు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయగలిగింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ IAF దీని మీద విచారణ చేసి వివరాలు వెల్లడించింది. హూతీలు చాలా పకడ్బందీగా పథకం రచించారు. ఏ విధంగా అంటే పశ్చిమ యెమెన్ నుంచి డ్రోన్ను ఎర్ర సముద్రం మీదుగా వెస్ట్ సూడాన్ మీదుగా ఎరిట్రియా దేశం నుంచి అటు నుంచి ఈజిప్ట్ మీదుగా మధ్యధరా సముద్రం మీదకి వెళ్ళి అలాగే అటు నుంచి నేరుగా టెల్ అవీవ్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ రాడార్లు గుర్తించలేదా ఈ విషయాన్ని అంటే IAF ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వారు వెల్లడించిన వివరాల ప్రకారం డ్రోన్ మధ్యధరా సముద్రం మీద ఎగురుతున్నప్పుడు IAF రాడార్లు గుర్తించాయి. కానీ అది ఒక పెద్ద సైజులో ఉండే పక్షి అనుకున్నారు రాడార్ ఆపరేటర్లు. డ్రోన్కి ఉండే సానుకూల అంశం ఇదే. అందుకే తేజస్ ఫైటర్ జెట్ను చాలా చిన్నదిగా ఉండేలా డిజైన్ చేశారు. సమద్-3 డ్రోన్ గంటకి 140 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇంత తక్కువ వేగంతో జెట్ ఫైటర్ ప్రయాణించలేదు. కాబట్టి రాడార్ ఆపరేటర్లు తికమక పడ్డారు. డ్రోన్ మధ్యధరా సముద్రం మీద ఎగురుతున్నప్పుడు ఓ 4 నిమిషాల పాటు రాడార్ ఆపరేటర్లు గుర్తించారు. దాన్ని ట్రాక్ చేసేలోపు డ్రోన్ రాడార్ మీద నుంచి అదృశ్యమైపోయింది. మధ్యధరా సముద్రం మీద ఎంతవరకు IAF రాడార్ రేంజ్ ఉంటుంది అనేది డ్రోన్ ఆపరేట్ చేసిన వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. షాడో రేంజ్లోకి వెళ్లే ముందు 4 నిమిషాలు గుర్తించగలిగే రేంజ్లో ఉంటుంది అని ఇరాన్ నిపుణులకు తెలుసు. అందుకే సమద్-3 డ్రోన్ మధ్యధరా సముద్ర జలంలోకి ప్రవేశించే సమయానికి ఇరాక్ నుంచి మరో డ్రోన్ మధ్యధరా సముద్రం మీదకి వచ్చింది. అంటే సమద్ డ్రోన్కి ఫ్రీ పాస్ ఇవ్వడానికి ఇరాక్ నుంచి మరో డ్రోన్ మధ్యధరా సముద్ర మార్గంలోకి వచ్చింది. IAF రాడార్ ఆపరేటర్లు దాన్ని గుర్తించి అలర్ట్ చేశారు. IAF జెట్లు దాన్ని కూల్చివేశాయి. ఈలోగా పక్షి అనుకుని వదిలివేసిన సమద్-3 డ్రోన్ టెల్ అవీవ్లోకి వెళ్ళి దాడి చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ను ఇరాన్కు చెందినటువంటి నిపుణులు దగ్గరుండి హూతీల చేత చేయించారు. మెచ్చుకోదగ్గ మిషన్ను పూర్తి చేయగలిగారు ఇరాన్ నిపుణులు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. జరిగింది ఉగ్రదాడి అని చూడకుండా ఒక మిలిటరీ ఆపరేషన్గా చూస్తే ఎవరైనా మెచ్చుకోక తప్పదు. ఇక్కడ ఈ కోణంలోనే విశ్లేషకులు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉగ్రదాడి అయినా మిలిటరీ ఆపరేషన్స్ అయినా టైమింగ్, ఇంటెలిజెన్స్, పేషెన్స్, క్యాలిక్యులేషన్ అనేవి కావాలి. అప్పుడే దాన్ని ప్రొఫెషనలిజం అంటారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన తీరును చూస్తే డిఫెన్స్ రంగంలో ఉన్న ఎక్స్పర్ట్స్ మెచ్చుకొని తీరాల్సిందే. ఎందుకు మెచ్చుకోవాలి అంటే యెమెన్ నుండి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కి సమద్-3 మోడిఫైడ్ డ్రోన్ ప్రయాణించింది 2600 కిలోమీటర్లు. మొత్తంగా 16 గంటల పాటు డ్రోన్ గాలిలో ఎగురుతూనే ఉంది. కానీ ఈజిప్ట్, ఇజ్రాయెల్ రాడార్లు పసిగట్టలేకపోయాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ విషయానికి వస్తే సమద్-3 డ్రోన్ మధ్యధరా సముద్రం మీదకి వచ్చే సమయానికి ఇరాక్ నుంచి మరో డ్రోన్ మధ్యధరా సముద్రం మీదకి రావాలి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ను ఖచ్చితంగా లెక్కగట్టాలి. దానికోసం సమద్-3 డ్రోన్ వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఆపరేట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ IAFను ఇక్కడ బోల్తా కొట్టించినటువంటి విధం కనిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఇరాన్కు చెందినటువంటి అన్ని డ్రోన్ల డేటా ఉంది, వాటి మోడల్ నెంబర్స్, టెక్నికల్ డేటాతో సహా. కానీ సమద్-3 డేటా కూడా ఉన్నా దాని సైజ్ అండ్ షేప్ల విషయంలో మార్పులు చేర్పులు చేసింది ఇరాన్. దాంతో IAF రాడార్ ఆపరేటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే IAF డేటాలో ఉన్న దాంతో పోలిస్తే సమద్-3 మ్యాచ్ అవ్వలేదు. దాంతో రాడార్ ఎలాంటి వార్నింగ్ సిగ్నల్ ఇవ్వలేదు. హూతీ డ్రోన్ దాడి తరువాత ఒక్కో రాడార్ దగ్గర మరో 2 అనలిస్టులను నియమించింది ఇప్పుడు IAF. ఇరాన్ హూతీల సంయుక్త డ్రోన్ ఆపరేషన్ను చాలా సీరియస్గా తీసుకున్న ఇజ్రాయెల్ తనదైన శైలిలో ప్రతిస్పందించింది. ఏ విధంగా అనేది మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి మరొక కీలక అప్డేట్ ఏంటి అంటే హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే కదా. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన నివాసంపై గడిచిన బుధవారం తెల్లవారక ముందు 2 గంటల ప్రాంతంలో ఒక వైమానిక దాడి జరిగింది. అందులో హనియా మరణించాడని చెప్పి ఇరాన్ ప్రభుత్వంతో పాటుగా హమాస్ గ్రూప్ కూడా ధృవీకరించింది. దాడిలో హనియాతో పాటుగా ఆయన బాడీగార్డ్స్ కూడా మరణించారు అని చెప్పారు.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ఇంటికి వచ్చిన తరువాత ఈ దాడి జరిగినట్లుగా సంబంధిత వర్గాలు చెబుతూ ఉన్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా టాప్ కమాండర్ను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ గడిచిన మంగళవారం సాయంత్రం ప్రకటించగా దానికి కొద్ది గంటల తరువాతనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇక ఇజ్రాయెలే హనియాను హత్య చేసింది అని చెప్పి ఇరాన్, హమాస్ ఆరోపించాయి. అయితే హనియా హత్యపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. ఈ హత్యలో తమ ప్రమేయం లేదని అటు అమెరికా పేర్కొన్నది. మరోవైపు ఇజ్రాయెల్పై ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉన్నాయి. హనియా మృతి తరువాత గడిచిన బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఇజ్రాయెల్పై దాడి చేయాలని చెప్పి ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. కీలక అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించడం గమనార్హం. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తున్నది.